ఏపీలో వారందరి పింఛన్లు కట్. ఈ రూల్ తెలుసుకోలేకపోతే ఇబ్బందే. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం హయాంలో పింఛన్లు పంపిణీలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం నకిలీ పింఛన్ల అంశంపై విచారణ చేపట్టింది. నకిలీ పింఛన్లను గుర్తించడానికి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా దివ్యాంగులకు హెల్త్ కేటగిరీలో ఇచ్చే పింఛన్లలో జరిగిన అక్రమాలను పరిశీలించడానికి ప్రభుత్వం వైద్యం బృందాలను నియమించింది. దివ్యాంగుల వైకల్యం స్థాయిని పరిశీలించి అర్హత లేని వారికి గత ఆగస్టులో ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ అర్హత లేని వారి పింఛన్లు నిలిపివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం వాటికి మరో అవకాశం కల్పించింది. వారి వైకల్యంపై పునఃపరిశీలనకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం తర్వాత నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల సంక్షేమ కార్యదర్శులు డిఆర్డీఏ సిబ్బంది ద్వారా దరఖాస్తుదారులకు సమాచారం అందించారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. పింఛన్ల విషయంలో నోటీసులు అందుకుని అప్పీల్ చేసుకున్న వారు అర్హతలను నిర్ధారించడానికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పింఛన్ల విషయంలో అప్పీల్ చేసుకున్న వారి అర్హతలను అధికారులు ఇప్పుడు వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకున్నారు. సదరం ధృవపత్రాలను పరిశీలించడంతో పాటు వైకల్య శాతాన్ని కూడా నిశితంగా తనిఖీ చేస్తారు. ఈ పూర్తి వివరాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్కు ప్రభుత్వానికి పంపించనున్నారు. వైద్య పరీక్షలో 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నట్లు తేలితే వారి పింఛన్లు రద్దు చేస్తారు. అనర్హుల్లో 60 ఏళ్లు పైబడిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన వారికే పింఛన్లు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఈ పరీక్షలు హాజరు కాకపోతే పింఛన్ కట్ చేస్తారు. ఈ రూల్ గురించి తెలుసుకోండి. రాష్ట్రంలో పింఛనుదారులకు వైద్య పరీక్షలు బుధవారం, గురువారం, శుక్రవారాల్లో జరుగుతాయి. ప్రతి కేంద్రంలో రోజుకు 100 నుంచి 130 మందిని పరీక్షిస్తారు. గతంలో పరీక్షలు చేయించుకున్న చోట కాకుండా వేరే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకునేలాగా జంబ్లింగ్ పద్ధతిలో కేటాయింపులు చేశారు. పింఛనుదారులకు ఏ రోజు ఏ ఆసుపత్రికి వెళ్లాలో సమాచారం అందిస్తున్నారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో మొదటి విడత పరీక్షలు జరిగాయి. కొన్ని జిల్లాల్లో ఈ నెల 15 నుంచి 17 వరకు జరగవలసిన పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే దీపావళి పండుగ తర్వాత ఈ నెల 22, 23, 24, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇలా ప్రతి వారం 3 రోజుల పరీక్షలు కొనసాగుతాయి. వైకల్యాన్ని నిర్ధారించడానికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలన్నీ పూర్తయ్యేసరికి సుమారు 3 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.